మనిషి మనుగడకు దోహదం చేసే చెట్లు కూడా ప్రాణాలు తీస్తాయా అంటే అవుననే చెప్పాలి. ఘనత వహించిన విశాఖ జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళకు అర్ధాంతరంగా నూరేళ్లు నిండిపోవడం తెలిసిందే. సీతమ్మధార ప్రాంతంలో స్కూటర్ మీద వెళుతున్న ఒక మహిళ మీద చెట్టుపడి మృతి చెందడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ప్రజలు కార్పొరేషన్ అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడు ఎండలు తట్టుకోలేక నీడ కోసం చెట్టు కిందకు వెళ్లాలి అంటే విశాఖ వాసులు హడలిపోతున్నారు. జీవీఎంసీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉండే విభాగం ఏది అంటే ఉద్యాన విభాగం అని టక్కున చెప్పవచ్చు అంటే అతిశయోక్తి కాదు. అలాగే పెద్దగా పనిలేని విభాగం కూడా ఇదే అనే చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబ్బంది పనిచేస్తున్నారు. 2 జోన్లకు ఒక హార్టికల్చర్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో సిబ్బంది నగరంలోని డివైడర్ మీద ఉన్న మొక్కలకు నీరు పోయడం, ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించడం చేస్తుంటారు. రోడ్డు మీద పడిపోయిన చెట్లు తొలగిస్తూ ఉంటారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు ఒరిగిపోయి పాదచారులు, వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, మాధవధార తదితర ప్రాంతాల్లో తరచూ చెట్టు కొమ్మలు రోడ్డుపై పడిపోతుంటాయి. కాగా కొద్ది రోజుల పాటు నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. దీంతో కొన్ని చెట్టు కొమ్మలు వెనుక మృత్యువు పొంచి ఉన్నా ఉద్యాన విభాగం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో సీతమ్మధారలో మహిళ మృతి ఉద్యాన విభాగం పాపమే అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన వెంటనే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, జోన్ 3 అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ ఉద్యాన విభాగం అధికారులు నిద్రావస్థలో ఉన్నారని చెప్పడానికి మహిళ మృతి చెందడమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. వాస్తవానికి అధికారులు ఎప్పటికప్పుడు నగరంలో ప్రమాదకరంగా ఉన్న చెట్ల మీద సర్వే చేయాల్సి ఉంది. కానీ ఇటు అధికారులు అటు సిబ్బంది సక్రమంగా పనిచేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పాలి. నగరంలో చెట్టు కొమ్మలు పడి తరచూ చిన్న పెద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు వాలిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు సైతం ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోతే స్థానిక ప్రజలే చెట్లు తొలగిస్తున్నారు తప్ప సిబ్బంది కానరావడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా ప్రజల ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ పోతే చిత్రగుప్తనే చిట్టా అవుతుందంటే అతిశయోక్తి కాదు. జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉండగా 98 వార్డులు ఉన్నాయి. నగరంలో చెట్ల సంఖ్యకు లెక్కే లేదు. కానీ ఉద్యాన విభాగంలో మాత్రం పర్మనెంట్ సిబ్బంది కేవలం 36 మందే ఉండడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది 42 మంది పనిచేస్తున్నారు. ఇక హార్టికల్చర్ ఆఫీసర్ల కొరత కూడా ఈ విభాగాన్ని పట్టి పీడిస్తుందని చెప్పాలి. జోన్ కి ఒక అధికారికి బదులుగా 2 జోన్లకు ఒక అధికారి మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీంతో ఉన్న సిబ్బంది కూడా సక్రమంగా పనిచేయడం లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా నేను సీతమ్మధారలో ఉంటున్నాను. సీతమ్మధారలో ఒక ఉమెన్ ఆవిడ స్కూటీ మీద వస్తుండగా ఆ చెట్టు కొమ్మ పడి అకస్మాత్తుగా మృతి చెందారు. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. కాబట్టి దీన్ని గురించి జీవీఎంసీ వాళ్ళు కూడా కొద్దిగా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఈ కొమ్మలు అనేవి ఫ్రీక్వెంట్గా రోడ్డు మీదకి వచ్చేయడం, ఎండిపోవడం, ఆల్మోస్ట్ వాటిలో బొర్రెలు అవి పడి అవి ఏ క్షణానైనా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జీవీఎంసీ అండ్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని వీటిని సక్రమంగా పెడితే ప్రజల యొక్క ప్రాణాల మీద కూడా వాళ్ళు కన్సర్న్ చూపించినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను.